ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని మండల రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏటూరు నాగారం మండల రెవెన్యూ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ సర్వేయర్గా పనిచేస్తున్న బొచ్చు మహేందర్, ఎర్రబెల్లి మనోహర్ రావు అనే రైతు వద్ద 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే ఎర్రబెల్లి మనోహర్ రావు అనే రైతు తన కూతురికి 5.5 ఎకరాల భూమిని ఇవ్వడం కొరకు భూమి సర్వే చేయమని సర్వేయర్ బొచ్చు మహేందర్ను సంప్రదించగా 10,000 రూపాయలు లంచం ఇవ్వమని డిమాండ్ చేశాడు. దీంతో మనోహర్ రావు ఈ నెల 6వ తేదీన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ అధికారులు ఏటూరు నాగారం మండలంలోని అసిస్టెంట్ ఇంజనీరింగ్ కార్యాలయం ముందు మనోహర్ రావు అనే రైతు వద్ద లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. కంప్లైంట్ వచ్చేసి ఎర్రబెల్లి మనోహర్ రావు అని ఈజ్ 74 years old. ఇతనికి దాదాపు ఒక 30 ఎకరాల ల్యాండ్ ఉన్నది. ఎక్కడ అంటే రామ్నగర్, కోయగూడ ఏటూరు నగర్ ఉంది. అయితే ఇతను తన కూతురికి 5.34 acres ల్యాండ్ ఇచ్చేసి దాన్ని పక్కన ఉన్న వాళ్ళు ఎంక్రోచ్ అయిందని చెప్పేసి లాస్ట్ ఇయర్ మే నెలలో సర్వే చేసి డిమార్కేషన్ గురించి మీ సేవలో అప్లికేట్ చేశారు సార్. యాజ్ వెల్ యాజ్ అది మళ్ళా ఈ సంవత్సరం జనవరిలో కూడా మన సేమ్ సర్వే చేసి డిమార్కేషన్ చేయమని చెప్పేసి అప్లై చేశారు. అప్లై చేస్తే మా ఈ మహేందర్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ సర్వే ఇతను ఏం చేస్తాడు అని అంటే 6వ తారీఖు నన్ను కలుస్తాడు కాంప్లైంట్ మనోహర్ గారు, ఎర్రవల్లి మనోహర్ గారు. అప్పుడు అతను ఈ డిమాండెడ్ తీసుకుంటుంటే మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీసర్ కూడా తీసుకుంటే పట్టాడు. 10,000 అండి. 10,000 తీసుకున్నాడు. రైట్ హ్యాండ్ ఇల్లెల్ పాజిటివ్. ఇంకెవరైనా ఉన్నారు? నో బడీ ఇస్ దేర్. కంప్లైంట్ ఎన్నో తారీఖు వచ్చేసి? 4th అండ్ 6కు మాకు ఎవిడెన్స్ వచ్చింది. ఈ 10,000 డిమాండ్ చేసింది అని చెప్పేసి 6కు అప్లై చేసి సర్వేనే కాదు అప్పటి నుంచి సర్వే దీనికోసం అంటే ఈ మధ్యలో కంప్లైంట్ యూస్కి వెళ్ళాడు.